విలాప వాక్యాలు 3వ అధ్యాయం 684 పేజ్. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 47వ వచనం. భయమును గుంటయు పాడును నాశనమును మాకు తటస్థించినవి. నెంబర్ 1 భయం, నెంబర్ 2 గుంట, నెంబర్ 3 పాడు, నెంబర్ 4 ఎందుకు వచ్చినవి? ఇర్మియా ఈ మాటలు ఏడుస్తూ చెప్పాడు. ఇశ్రాయేలీలకి అనగా యూదా జనాంగానికి ఎదురైన 4 దురవస్థలు ఇవి. ఎందుకంటే ఒక్కటే మాట, అవిధేయత లేదా తిరుగుబాటు. దేవునికి చూపించిన అవిధేయత అనగా వాక్యానికి అవిధేయత చూపించారు. అంటే ఒక్కటే మాట, దేవుని మాట వారు వినలేదు. ఎప్పుడైనా దేవుని మాట వినకపోవడం మనకి ఎంత ప్రమాదానికి దారి తీస్తుందంటే ఇది 4. అందులో మొట్టమొదటి ఏం చెప్పాడంటే మాకు భయం అని చెప్పాడు. ఎందుకు వచ్చింది భయం? ఏదెన్ తోటలో పాపము చేసినప్పుడు ఆదాము భయపడ్డాడు. భయం వేస్తుంది అన్నాడు, చెట్టుకు వెళ్ళాడు. రాడు, బయటికి రా, దిగంబరు అనే చెప్పిన వాడు ఎవరు? భయం వచ్చింది. భయము లేని మానవుడికి అయ్యయ్యో భయం వచ్చను. భయము సంభవించిన వేళ భయం వస్తుంది కదా మనకి. ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు భయపడకేముంది? భయం వచ్చింది మానవ జీవితంలో. నిర్భయముగా తిరగాల్సిన మానవుడు భయపడే పరిస్థితులు ఎదురయ్యాయి. 2 అందులో చెప్పాడు ఏంటి? గుంట అని చెప్పాడు. గుంట, దాన్ని దావీదు ఇంకా బాగా చెప్పాడు, జిగట గల. ఏంట జిగట? బయట రాడు. పాపంలో ఉన్నాడు, ఎలా వస్తాడు బయటికి? రావాలనుంది, రాలేకపోతున్నాను. ఇదే కదా. మంచి చేయాలనుంది, చేయలేకపోతున్నాను. నా శరీరంలో మంచేది నివసించట్లేదని నాకు తెలుస్తుంది అని పౌలు గారు, అయ్యో ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవరు రక్షిస్తారు? ఇదిగో గుంట, ఎవరు తీయాలి మనల్ని బయటికి? 3వది చెప్పాడు అందులో, పాడుబడిపోయిన జీవితాలు. అమ్మా వింటున్నారా? ఎవరు బాగు చేయాలి? పాడైన జీవితం. మీకు 2 ఉదాహరణలు చెప్తాను. ఎంతగా పాడైందంటే నాకు పెనిమిటి లేడు అనేదాకా పాప జీవితం. ఎంతగా పాడైపోయిందంటే బావి దగ్గరికి ఆమె ప్రభు మాట్లాడాడు ఆమెతో. ఎంతగా పాడైపోయిందంటే గెరాసెన్ల దేశంలో 2000 దెయ్యాలు పట్టినవాడు తనను తాను ఇంతగా పాడైంది. ఈ 2 అనుభవాలు పాడైన జీవితాల్లో మనం చూస్తాం కదా. పాడైపోయిన జీవితాలు, శరీరాన్ని ఛిద్రం చేసుకున్న జీవితాలు, శరీరాన్ని పాడు చేసుకున్న జీవితాలు. ఏ దేహం దేవుని వలన మీకు అనుగ్రహించబడిందో ఆ దేహాన్ని పాడు చేస్తున్న అలవాటు చాలామంది అండి. బయటికి రాలని అలవాట్లతో సమయం రాకముందే చనిపోతున్న వాళ్ళు ఎంతమందో. దుఃఖం వేస్తూ ఉంటుంది వాళ్ళని చూసినప్పుడు. ఇంకా బ్రతకాల్సిన వాడివి, నిండా నీకు 50 ఏళ్ళు లేవు, చూస్తే 70-80 ఏళ్ళలాగా ఉన్నావు. ఎందుకు అలా వణుకుతున్నావు? ఎందుకు అలా కదిలిపోతున్నావు? ఎందుకు నీ స్వాధీనంలో నువ్వు అంటే ఇదిగో వాక్యం ఇదే, పాడు పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఎవరు విడిపించాలి? చివరిగా అందులో ఇంకొక మాట చెప్పాడు, అందులో నాశనము, మాకు నాశనం. అవునండి, నాశనం వచ్చేసింది. అద్భుతం ఏంటి తెలుసా? ఈ 4టికి పరిష్కారం చూపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయనే పరిష్కారం. అవును, భయం. ప్రభు చెప్పాడు భయపడద్ది. ఎందుకు? జీవితకాలం అంతా కూడా మరణ దాస్యమునకు లోనైన వారిని మరణ భయము నుండి విడిపించడానికి ఆయన రక్త మాంసములలో, దాన్ని క్రిస్మస్ అంటాం, ఇన్కార్నేషన్. ఇన్కార్నిస్ అంటే మాంసయుతమైన దేహముతో వచ్చాను. ఇక్కడ మీకు గుంటలో నుండి బయటికి తీయుట, జిగటగల దొంగ ఊబి, పాడు. అందులో ఇంకొక మాట చెప్పాడు, నాశనం. అపవాదికి దాని దూతలకు ఏర్పాటు చేసిన నిత్య నాశనములకు వెళుతున్న నిన్ను నన్ను ఆయన వేల చెల్లించి నాశనము నుండి బయటకు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఒక మాట చెప్పాడు, క్రీస్తు యేసు నందున్న వారికి. అంటే ఇక్కడేం చెప్పాలి మనం? ఏ భయం లేదు, తర్వాత ఏ గుంట లేదు, తర్వాత ఏ పాడు లేదు. మా భయం ఎలా పోయేది?
మా గుంట ఎలా పోయేది, మా పాడు, మా నాశనం ఎలా పోయేది? నువ్వే కదా కారణం.